Hey guys, welcome back to my channel. నేను మీ శ్రీ సత్య. సో ఈ రోజు అయితే మా ఊరికి అక్షరాభ్యాసం చేద్దాం అని అనుకుంటున్నాం. ఈ రోజు మూల నక్షత్రం కదా. సో చూస్తూ ఉండండి ఎక్కడ ఏంటి అనేది షేర్ చేస్తూ ఉంటాను. హాయ్, నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ తాగుతాను కదా, అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో దాని నెక్స్ట్ ఇంకా మొత్తం అక్కడికి కావాల్సినవి పట్టుకు వెళ్ళాల్సినవి అన్నీ సర్దేసుకున్నాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోతుంది. సో 7 అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారని చెప్పేసి అని అన్నారు మా హస్బెండ్. సో ఇంకా నైటే తీసుకొచ్చారనమాట స్లేట్ పెన్సిల్ అండ్ స్లేట్ని. ఇంకా అవి తీసుకుని గుళ్ళోకి వెళ్ళిపోయాం. అప్పటికే చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఇంకా మేము లోపలికి వెళ్ళి లోపల. సో అప్పుడైతే పంతులు గారు ఓం నమః శివాయ స్లేట్ పెన్సిల్ మీద రాసేసి స్లేట్ మీద ఇచ్చారనమాట. ఇంకా బయటకు వచ్చి కొంచెం గుడి లోపల ఖాళీ ఉంటుంది, చేసి చేసుకుంటారు. సో ఇంకా అక్కడైతే మేము పట్టుకుని అక్కడ పెట్టేసి సో కొంచెం గణపతి పూజ అవన్నీ చేయించి వాడి చేత మేము ఇద్దరం అయితే రాపించామన్నమాట. సో వాడు అసలు ఫస్ట్ మాట వినలేదు, రాయాలంటే రాయాలి ఫుల్ క్రాంకీ అయిపోయాడనమాట. వాళ్ళని అప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కుంది అంటే అప్పుడు సరే అయితే రాస్తానని అన్నాడు అనమాట. సో అంతా ఎందుకని చెప్పేసి ఇంకా వాడు ఇంట్రెస్ట్గా రాయాల్సిన వరకు కూడా మేము క్రాంకీలో ఉన్నాడు అన్నమాట. ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడ ఏదైతే పూజ చేసామో ఇందాక వినాయకుడి పూజ అదైతే పంతులు గారికి ఇవ్వాలని అన్నారు. సో లోపల అయితే ఎవరు తీసుకోరంట, అది స్వయం పాకాలు అలాంటివి బయట వాళ్ళు వచ్చేస్తే తీసుకోరంట. లోపల వచ్చేసే పంతులు చదవక్కడ. సో వేరే అంకులు తెలిసిన ఆయన అక్కడ కొంచెం వర్క్ తెలిసిన ఆయన ఉన్నారు, టెంపుల్లో వర్క్ చేసే ఆయన చెప్తే తీసుకున్నారనమాట పంతులు గారు. లేదంటే తీసుకోరండి ఆయన మరి అప్పుడు మేము బయట వాళ్ళు ఎవరు తీసుకోమని ఇలాంటివి ఆయన చెప్పారని తీసుకోవాలి హ్యాంగ్ అవడానికి అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుండి బయలుదేరాలి కదా, ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం లగేజ్ అవి సర్దుకునే ఉన్నాయి ఊరు వెళ్ళడానికి. సో ఇంకా వెంటనే వస్తే మార్నింగ్ క్యారేజ్ పెట్టాం కానీ మా హస్బెండ్ నన్ను అక్కడ దింపేసి ఇంకా అటు వెళ్ళిపోయారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. సో చూసారు కదా, జతన్ గడికి అయితే ఇవాళ అక్షరాభ్యాసం చేయించాము. సో ఇవాళ అమ్మవారు అవతారం కదా, సరస్వతి అమ్మవారు అవతారం. సో కోటసత్తం గుళ్ళు అసలు బాగాలేదు, ఫుల్ రష్ ఉన్నారు. సో ఇంకా పక్కన కూర్చొని ఏం చేసుకోమంటే పంతులు గారు ఇంకా అక్కడ చేంజ్ చేసుకుని బయట ఉన్న పంతులు గారికి ఏమో సో ఇంకొక మీద ఇచ్చామన్నమాట. సో దట్స్ ఇట్ గైస్ టుడే బ్లాగ్. క్యారేజ్ అయిపోయింది, మా హస్బెండ్ వర్క్ వెళ్ళిపోయారు. సో చూస్తుండండి, మేమైతే ఒక టూర్కి వెళ్తున్నాం. ఒకవేళ ఇవాళ బ్యాక్ సైడ్స్ వస్తే అవి షేర్ చేస్తాను, మీ బ్లాగ్లో చూస్తూ ఉండండి. మా బుడ్డగడ్ బట్టలు అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి, కొనవలసినవి అండ్ ఇంట్లో కొత్తవి కూడా. సో వాడి అయితే ఫోల్డింగ్ పెట్టేసి మడత పెడుతున్నాను అనమాట. అండ్ మావైతే ఇంకా మిషన్ దగ్గర రావాల్సినవి ఉన్నాయి కొన్ని. సో వచ్చాక అప్పుడు కొన్ని షాపింగ్ అయితే చేయవలసింది ఉందన్నమాట. సో అందుకని మేము వెళ్తున్నాం ఇప్పుడు. సో చూస్తుండండి ఏమేమి తీసుకుంటామో షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పట్లానే ఇంకా జీవి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికైతే వచ్చామన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ దసరా కదా, ఆఫర్స్ ఏమైనా ఉంటాయి వచ్చాం కానీ దసరాకి ఆఫర్స్ ఉండవంట. సో ఇంకా సంక్రాంతిగా ఉంటాయంటే సరే అయితే నార్మల్గా చూపించామన్నమాట. వచ్చిన తర్వాత అక్కడ డ్రెస్ అవి తీసుకుని ఇంక ఇంటికి వచ్చి క్లీన్ ఎర్లీ మార్నింగ్ అవ్వదు. ఇంకా మా హస్బెండ్ ఐరన్ చేయాల్సి ఉన్నాయి అంటే అక్కడ పట్టుకెళ్ళే దుప్పటాస్ అండ్ బెడ్షీట్స్ అనమాట, బ్లాంకెట్స్ ఇవన్నీ పెట్టాను ఇందులో. సో క్లీనింగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. రేపు మార్నింగ్ అనమాట మేము బయలుదేరేది. రేపు 3 o'clock 4కి అనమాట స్టార్ట్ అయ్యేది. సో ఏమేమి టెంపుల్స్ చూస్తున్నామో అనేది మొత్తం కవర్ చేస్తాను, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూస్తూ ఉండండి అండ్ ఫాలో అవుతూ ఉండండి. కర్టెన్స్ కూడా వాష్ చేసి మార్చేసాను అండ్ ముగ్గు వేసిన తర్వాత వేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో బెడ్షీట్స్ కూడా క్లీన్ చేసి వాష్ చేసిన బెడ్స్ అయితే మార్చేసాను అనమాట మొత్తం. మా వాడు స్లీప్ వేస్తాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఎలా జర్నీ చేసామో వెయిట్ చేయండి వీడియో కోసం.